ఏమండి, నేను మీ ఉమాదేవి సెరెన్ మైండ్ సైకాలజికల్ కౌన్సిలింగ్ సర్వీసెస్ నుంచి ఈరోజు ఒక చిన్న పాప కథ చెప్దాం అనుకుంటున్నానండి. ఒక క్లాస్లో పాప సైన్స్ టీచర్ చెప్పిన ఒక లెసన్ని వినేసి కూకున్ నుండి బటర్ఫ్లై ఎలా బయటకు వస్తుందో తెలుసుకుంటుంది. అయితే తన ఇంట్లో ఒక చెట్టుపై ఉన్న కూకుని చూసేసి ఆ పాప అనుకుంటుంది, బటర్ఫ్లై బయటకు రావడానికి ఇబ్బంది పడుతుంది కదా, నేను దానికి సహాయం చేస్తానని చెప్పేసి కూకున్ నుండి బటర్ఫ్లైని బలవంతంగా బయటికి లాగుతుంది. ఆ లాగిన క్రమంలో ఆ బటర్ఫ్లైకి ఉన్న రెక్కలు ఊడిపోతాయి. బటర్ఫ్లై బయటికి రాగానే ఎగరడానికి ప్రయత్నిస్తుంది, కానీ అది ఎగరేయలేకపోతుంది. ఇది గమనించిన పాప అనుకుంటుంది, నేను దానికి సహాయం చేద్దాం అనుకున్నానే, కానీ తనకి ఇలా అవుతుందని నేను అనుకోలేదు అని చెప్పేసి బాధపడుతుంది. అయితే ఫ్రెండ్స్, నేను ఇక్కడ చెప్పాలనుకున్నది ఏంటంటే, ఈ రోజుల్లో చాలామంది పేరెంట్స్ పిల్లలకు సహాయం చేద్దాము, సపోర్ట్ చేద్దాము అనే ఉద్దేశంతో వాళ్ళని గైడ్ చేయకుండా వాళ్ళ పనిని వీళ్ళే చేసే క్రమంలో బటర్ఫ్లై రెక్కలు ఎలాగైతే ఊడిపోతున్నాయో పిల్లల అభివృద్ధికి వీళ్ళే అడ్డంకులుగా కూడా మారుతున్నారు కొన్నిసార్లు. సో పేరెంట్స్, మీరు ఎప్పుడైనా కూడా పిల్లలకు సపోర్ట్ చేయాలి అని అనుకుంటే కనుక వాళ్ళని స్వతంత్రంగా పనులు చేయనివ్వండి. వాళ్ళ తప్పుల నుండి, వాళ్ళ అనుభవాల నుండి వాళ్ళు పాఠాలు నేర్చుకునేలాగా చేయండి. అంతేగాని మీరు ఈ కుకున్ నుండి బటర్ఫ్లైని తీసినట్టుగా బలవంతంగా కనుక చేసినట్లయితే అది డెఫినెట్గా వారి డెవలప్మెంట్కి ఒక అడ్డంకనే చెప్పవచ్చు. సో పేరెంటింగ్స్ గురించి ఇంకా కొన్ని టిప్స్ తెలుసుకోవాలనుకుంటున్నారా? నెక్స్ట్ నా వీడియోస్ని ఫాలో అవ్వండి అండ్ ఏదైనా సహాయం కోసం సెరీన్ మైండ్స్ని అప్రోచ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.